మెడిటేషన్‌లో దాన్నంతా పక్కన పెట్టేసి, మన ఆలోచనల్ని ఎట్లా మనం పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను 4 టైప్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్నాయి అని. రైట్? సో, ఎలా మనం మిరాక్యులస్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ వరకు వస్తాం. మిరాక్యులస్ ఈజ్ అల్టిమేట్. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎట్లా మనం పాజిటివ్ వరకు రావచ్చు. దాన్ని ఏమేం పాటించొచ్చు. ఏ పాయింట్స్ మనం చేయాలి పాజిటివ్ థింకింగ్ కోసం. సో, దీన్ని కూడా పత్రి సారే చెప్పారు. మనం చేయాల్సింది చాలా సింపుల్ థింగ్. ఇవన్నీ మనకు తెలుసు. బట్ నేను జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను. సో, ఏం చేయాలంటే పాజిటివ్ థింకింగ్ ఏం చేయాలంటే అనవసరమైనది చూడకూడదు. మనకు అవసరం కానిది చూడకూడదు. అనవసరమైనది వినరాదు. అనవసరమైనది మాట్లాడొద్దు. డోంట్ సీ అన్నెసరీ థింగ్స్, డోంట్ స్పీక్ అన్నెసరీ థింగ్స్ అండ్ డోంట్ లిజన్ టు అన్నెసరీ థింగ్స్. 3 థింగ్స్. వెరీ సింపుల్. బట్ దీంట్లోనే మనము ఎక్కువ మన ఎనర్జీ, మన టైం స్పెండ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది నేర్చుకుంటున్నాను. నేను నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీస్తాం. ఎన్నో అన్నెసరీ థింగ్స్ చూస్తామా లేదా? అవునా కాదా? సో, ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం అక్కడ? ఎనర్జీ వేస్ట్. నెక్స్ట్, ఇక ఎవరో ఫ్రెండ్స్‌తో కలుస్తాం. మన గురించి కాకుండా, ఆ ఆపోజిట్ పర్సన్ గురించి కాకుండా ఏదేదో విషయాలు మాట్లాడతాం. అనవసరమైన విషయాలు మాట్లాడతాం. ఎనర్జీ వేస్ట్. వినడం, ఎవరెవరో ఏదేదో చెప్తారు, అంతా వింటాం. మళ్ళీ ఎనర్జీ వేస్ట్. సో, మన ఎనర్జీ మొత్తం మన థాట్స్ ఇంకో పాయింట్ ఏంటి? అనవసరమైన ఆలోచనలు. సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఒక వ్యక్తి 60,000 to 70,000 థాట్స్ ఆలోచిస్తాడంట ఒక రోజుకి. సో, ఎన్ని థాట్స్, అన్నెసరీ థాట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? మనకు పనికొచ్చే థాట్స్ ఎన్ని? మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకు పనికొచ్చే థాట్స్ ఎన్ని ఆలోచిస్తున్నాం? చాలా తక్కువ కదా? అసలు మన మైండ్‌లో ఏ థాట్స్ జరుగుతున్నాయో మనకు తెలీదు. వి ఆర్ నాట్ ఈవెన్ అవేర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మైండ్. మన మైండ్‌లో ఏం జరుగుతుందో అదే తెలియనప్పుడు మన లైఫ్ ఎలా జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుంది? బికాజ్ అవర్ లైఫ్ ఈస్ బీన్ క్రియేటెడ్ బై అవర్ మైండ్ కదా! ఇప్పుడు మీరు ఇక్కడ రావాలి, ఈ క్లాస్‌కి రావాలి అని మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. అవునా కాదా? లేదంటే ఇక్కడ ఎలా వస్తారు? జస్ట్ అది ఆటోమేటిక్‌గా బస్ ఎక్కి వచ్చేస్తారా? లేదు కదా! సో, ఫస్ట్ యూ క్రియేటెడ్ ఇన్ యువర్ మైండ్ దట్ లేదు, నేను ఈ క్లాస్‌కి వెళ్ళాలి, కడతాల్‌కి రావాలి అని మీ మైండ్‌లో అనుకున్నారు. ఒక థాట్ అనుకున్నారు. అనుకున్నారు కాబట్టి ఫిజికల్ రియాలిటీకి వచ్చింది. సో, రామన్న చెప్పారు ఇందాకే. సో, మన పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చమంటే, సో, పొటెన్షియల్‌గా ఫస్ట్ మీ ఆలోచనలో మీరు అనుకున్నారు, నేను ఇక్కడికి రావాలి అని. సో, ఆ మూమెంట్ వల్ల ఇక్కడికి వచ్చారు. సో, ప్రతీదీ మీ మైండ్ నుంచే క్రియేట్ అవుతుంది. రైట్? సో, అలాంటి మైండ్‌కి మనం ఏం ఫీడ్ చేయాలి? ఎలా ట్రైన్ చేయాలి? మనం మెడిటేషన్ చేసి మనం ఎంతోమంది ఇక్కడ ఎంతో అద్భుతంగా మెడిటేషన్ చేస్తున్నాము. బట్ మెడిటేషన్ చేసిన తర్వాత ఆ ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము? ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము? ఎనర్జీ కన్వర్జేషన్ గురించి చెప్పారన్న. రైట్? సో, మనకు అల్టిమేట్‌గా వి ఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. మన దగ్గర ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని ఎక్కడ యూజ్ చేస్తున్నాము? మన కోసం మనం యూజ్ చేసుకుంటున్నామా? లేదంటే వేస్ట్ చేస్తున్నామా? ఎంత వేస్ట్ చేస్తున్నాము? 10% ఏదో యూజ్ చేస్తున్నాం, 90% వేస్ట్ చేస్తున్నాం. ఎనర్జీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్రియేషన్. మనం ఏం క్రియేట్ చేయాలన్నా మనకేం కావాలి? శక్తి. ఇప్పుడు మనం ఒక కార్ కొనాలంటే ఒక 10 lakhs ఉంటే మన దగ్గర 5 lakhs ఉందనుకోండి. 5 lakhs కార్ ఇస్తారా వాళ్ళు షాప్‌కి వెళ్తే? ఇవ్వరు కదా! 10 lakhs ఉంటేనే ఇస్తారు. 1 రూపీ తక్కువైనా ఇస్తారా? ఇవ్వరు. సో, మనం పెంచుకోవాల్సింది ఏంటి? శక్తి, ఎనర్జీ. అది ఎలా పెరుగుతుంది? మళ్ళీ మెడిటేషనే. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం తిరిగినా అల్టిమేట్‌గా రావాల్సింది మెడిటేషన్‌కే. మెడిటేషన్ ఈజ్ అ బేసిక్ ఫౌండేషన్. సో, మనం ఎంత మెడిటేషన్ చేసి, ఎంత మనము ఆ శూన్య స్థితికి, అంటే ఆలోచనరహిత స్థితికి వెళ్తామో అంత శక్తివంతులం అవుతాము. ఓకే, ఆ శక్తిని పెంచుకున్నాం, మెడిటేషన్ బాగా చేస్తున్నాము. అందుకే మన పిఎస్ఎస్ఎంలో పత్రి సారు సెకండ్ పాయింట్ ఏం పెట్టారు? స్వాధ్యాయము.
స్వాధ్యాయము, రీడింగ్ రైట్ స్పిరిచువల్ బుక్స్. సో మనం ఈ అనవసరమైనది ఎప్పుడైతే ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తామో, అంటే ఏం ఫీడ్ చేస్తున్నాం? మొబైల్లో అనవసరమైన చూస్తాం, అనవసరమైన మాటలు వింటున్నాం, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం. సో దీనివల్ల మన ఎనర్జీ లాస్ అవుతూ ఉంది. అందుకే మెడిటేషన్, నెక్స్ట్ స్వాధ్యాయము, రీడింగ్ రైట్ స్పిరిచువల్ బుక్స్. ఇది కరెక్ట్ ఫీడా కాదా మన మైండ్కి? స్వాధ్యాయం కరెక్ట్ అయినది కాదా? కరెక్టే కదా. సో వీ హ్యావ్ టు రీడ్ రైట్ స్పిరిచువల్ బుక్స్ విచ్ ఈస్ గివింగ్ రైట్ విజ్డమ్ ఫార్ అవర్ మైండ్. అండ్ థర్డ్ థింగ్ ఈ సజ్జన సాంగత్యము. సరైన వ్యక్తులతో, సరైన జ్ఞానం ఉండే వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళ మాటలు వినడం, ఇది సరైనది. సరికానిదేది? అనవసరమైన మాటలు వినడం, అనవసరమైనది చూడడం. మన పిఎంసి ఎందుకుంది? సరైనది చూడడానికే. అందుకే సార్ పిఎంసి సృష్టించారు. సో ఎలా అయితే మనము ఈ థాట్ ప్రాసెస్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎట్లా మనం పాజిటివ్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అంటే ఈ ఒక్క విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. అలా అని మన మూవీస్ చూడకూడదా, ఎంజాయ్ చేయకూడదా? అలా కాదు. లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్, రైట్? ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. బట్ మనం జనరల్గా ఏం చేస్తాం? ఏదైనా ఒకటి చూస్తే దాన్నే మళ్ళీ మూవీ, ఓకే ఇప్పుడు మూవీ వచ్చింది, దాని గురించే డిస్కషన్. మూవీ చూసామా, ఎంజాయ్ చేసామా, అయిపోయింది మూవీ. ఆ ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్కి అయిపోయింది, రైట్? సో వేరే దగ్గర ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చామా, ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేసామా, అయిపోయింది. బట్ మనం మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తూ, దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే ఆలోచిస్తూ మన ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. సో ఎనర్జీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మన ఎనర్జీని ఎంత మనము ప్రాపర్గా యూస్ చేస్తామో మన లైఫ్ని అంతే అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సార్ ఇంకోటి ఏం చెప్పారు? దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ, మన ఒక ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ మన ఒక అవగాహనని పెంచుకుంటామో అప్పుడు మన దృష్టి మారుతుంది. దృష్టి మారితే సృష్టి మారుతుంది. సో మనం చూసిందే చూసి, మాట్లాడిందే మాట్లాడుతూ, విన్నిందే వింటూ ఉంటే మన మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? మారదు. సో మనం మెడిటేషన్ చాలా అద్భుతంగా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాము, బట్ ఇంకా ఎక్కడో స్టక్ అయిపోయినాం. మనం అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా కొన్నిసార్లు. ఎందుకు వస్తుందంటే మనం ఎంత ధ్యానం చేసినా మన ధ్యాన శక్తిని మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు, సరిగా యూటిలైజ్ చేయట్లేదు, ఇంకా మన హ్యాబిట్స్ని మార్చుకోలేదు, మన ఆలోచనల్ని మార్చలేదు. శక్తి అయితే చాలా ఉంది, ప్రతి ఒక్కరు ధ్యానం చేసి అద్భుతమైన శక్తి పొందుతున్నాం, బట్ ఆ శక్తిని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం? అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? సార్ మళ్ళీ pssmovement.org వెబ్సైట్లో వాక్క్షేత్రం గురించి చాలా అద్భుతమైన ఆడియో ఉంది, ప్రతి ఒక్కరూ వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆడియో వాక్క్షేత్రం. సార్ చాలా క్లియర్గా అద్భుతంగా చెప్పారు. సో మన ఆలోచనలు ఎలా ఉన్నా పర్లేదు, మన యాక్షన్స్ ఎలా ఉన్నా పర్లేదు, మన మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మాట్లాడతామో అదే మనం క్రియేట్ చేస్తాము. ఎన్నోసార్లు సార్ చెప్పారు కదా ఇవన్నీ. నేను చెప్పేది కొత్తగా ఏమీ లేదండి, సార్ ఏదైతే చెప్పారో దాన్నే గుర్తు చేస్తున్నాం అంతే మీకు. సో నా లైఫ్లో జరిగిన సంఘటనలు, నా లైఫ్లో జరిగిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ ద్వారా చెప్తూ సార్ ఏదైతే చెప్పారో దాన్నే గుర్తు చేస్తున్నాం మీకు. సార్ ఆల్రెడీ మొత్తం అంతా చెప్పేశారు, మనం దాన్ని గుర్తించుకుంటూ మన జీవితంలో ఆచరించాలంతే. సో మళ్ళీ అందరూ ఒకసారి రిపీట్ చేయండి. అనవసరమైనది చూడరాదు, అనవసరమైనది మాట్లాడరాదు, అనవసరమైనది వినరాదు, అనవసరమైనది ఆలోచించరాదు. సో ఈ యొక్క ఎరుక, ఈ యొక్క అవేర్నెస్ మనకు ఎలా ఇస్తుంది? ఇవన్నీ మీరు చెప్పారు ఓకే, బట్ మన కంట్రోల్ లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా. మనకు తెలీదు మనం అనవసరంగా మాట్లాడుతున్నామని మనకు తెలీదు, అనవసరంగా ఆలోచిస్తామని మనకు తెలీదు, వింటున్నామని కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఎరుక లేదు, అవేర్నెస్ లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను,
నేను ఎరుకగా మాట్లాడుతున్నా లేదో నాకు తెలియకుండా మాట్లాడేస్తే ఏది పడితే అది మాట్లాడేస్తాం కదా. ఒక్కోసారి కోపం వస్తుంది మనకు, కోపం చూపిస్తాం, దాని తర్వాత మనమే బాధపడతాం, ఎందుకు కోపపడ్డాను నేను. షాపింగ్కి వెళ్తాం, బాగా కొనేస్తాం, ఇంటికి వచ్చాక అరే ఇంత ఖర్చు పెట్టానేంటి, ఇంత ఖర్చు పెట్టుండకూడదా, ఇంత కొంచెం తక్కువ, ఒక 2 బట్టలు కొనిస్తే చాలు, ఇలా బాధపడ్డామా లేదా అందరూ. కోపపడిన తర్వాత ఎందుకంటే మన కంట్రోల్లో లేదు, మన ఎరుక లేదు, అక్కడ అవేర్నెస్ లేదు, ఏదో ఒక రకం బిహేవ్ చేసి ఉంటాం అక్కడ, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని మనమే బాధపడతాం. సో దీని అందరికీ కారణం ఏంటంటే మనకు అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఎందుకు లేదంటే మన ఎనర్జీ లెవెల్స్ లో ఉంది. ఎప్పుడైతే మన శక్తిని మనం పెంచుకుంటామో ధ్యానం ద్వారా, ఎనర్జీస్ని పెంచుకుంటామో, ఎప్పుడైతే మన మైండ్కి మనం రెస్ట్ ఇస్తామో, మెడిటేషన్ అంటే ఏంటి, గివింగ్ రెస్ట్ టు రెస్ట్లెస్ మైండ్, సింపుల్ డెఫినేషన్. సో ఎప్పుడైతే మైండ్కి రెస్ట్ ఇచ్చి మన ఎనర్జీని మనం పెంచుకుంటామో, ఆ ఎనర్జీ పెంచుకున్నప్పుడు మనకు అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవేర్నెస్ వల్ల అంటే అబ్జర్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఇవన్నీ. నాకు ఎన్నో అలవాట్లు ఉన్నాయి మెడిటేషన్ చేసే ముందు. నేను సిగరెట్ స్మోకింగ్ చేసేవాడిని, డ్రింకింగ్ చేసేవాడిని, నాన్ వెజ్ కూడా తినేవాడిని. బట్ నేను మెడిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో న్యాచురల్గా అన్నీ వెళ్ళిపోయినాయి నా నుంచి. సో ఫస్ట్ థింగ్, మెడిటేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే మనకున్న అన్నెసరీ హ్యాబిట్స్ అంతా వెళ్ళిపోతాయి మన నుంచి. నేను నా పర్సనల్ లైఫ్లో అబ్జర్వ్ చేశాను ఇది. మెడిటేషన్ చేయడం ద్వారా ఫస్ట్ మనకి ఏదైతే అవసరం లేదో అవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి. బట్ మనం మళ్ళీ మెడిటేషన్ చేసాం, బాగుంది, దాని తర్వాత ఎలా ఉంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం 3 hours మెడిటేషన్ చేస్తాం, 5 hours మెడిటేషన్ చేస్తాం, మంచి ఎనర్జీస్ వస్తున్నాయి, దాని తర్వాత ఎలా జీవిస్తున్నాం, ముందులాగే జీవిస్తున్నామా లేదంటే మనం మార్చుకుంటున్నామా, మమ్మల్ని మనం మార్చుకుంటున్నామా, అది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అంతా బాగా చేసి అంతా ఎనర్జీ సంపాదించి గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఏం యూస్. అదే రియాలిటీ క్రియేట్ చేస్తూ పోతాం, అవునా కాదా. సో మెడిటేషన్ చేసిన తర్వాత మన సార్ చెప్పిన 2 points కూడా పాటించాలి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇంకో పాయింట్ చెప్పారు సార్, నో హరీ, నో వరీ, నో వేస్టేజ్ ఆఫ్ టైం. నో హరీ అంటే ఎక్కడికో పరిగెత్తున్నాం కదా, తొందరగా హరీబరీగా. నో హరీ, నో వరీ అంటే ఏం జరుగుతుందో, ఎలా, ఏమి అని ఆలోచిస్తూ ఉంటాము. నో వరీ, నో వేస్టేజ్ ఆఫ్ టైం. సో టైంని వేస్ట్ చేయకూడదు. సో మళ్ళీ నో కంప్లైంట్స్, నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్మెంట్స్. సో మొత్తం సార్ చెప్పేశారు కదా, ఇంకా మనం ఎంత పాటిస్తున్నాము, సో మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తామో అంత మనము అద్భుతంగా జీవించవచ్చండి. సార్ మొత్తం A to Z మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది సార్ చెప్పించారు మనకు, అంతా మన ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. సో ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎరుక ఉండాలి. ధ్యానం ఈజ్ అ ఫౌండేషన్. సో మెడిటేషన్ ఎంత ఎక్కువ చేసి మనము మన ఎరుకని పెంచుకుంటామో అంతే. మైండ్ఫుల్నెస్ అంటే ప్రతి ఒక్క దాంట్లో 100% అక్కడ ఉంటూ జీవించడం, ఎరుకతో జీవించడం. సో మళ్ళీ 4 types ఆఫ్ థాట్స్: డిసాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. అందరూ ఒకసారి చెప్తాం ఇది: డిసాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. సో అందరికీ ఎలాంటి ఆలోచనలు కావాలి? మిరాక్యులస్ థింకింగ్. అందరికీ మిరాకల్స్ కావాలి లైఫ్లో. సో మిరాకల్స్ ఎక్కడ జరుగుతాయి చెప్పండి? అనవసరమైన తీసేస్తే అప్పుడు మన మైండ్ ఒక మిరాక్యులస్ మైండ్గా మారుతుంది, రైట్? సో ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని శిల్పిగా మార్చేయాలంటే ఏం చేస్తారు? అనవసరమైనది తీసేస్తారు, అవునా కాదా? అందరికీ తెలిసిందే ఎగ్జాంపుల్. మన లైఫ్లో కూడా అంతే. మనకి ఏదైతే అనవసరమో అది తీసేస్తే చాలు, మన లోపల అంతా ఆల్రెడీ ఉంది,
అవునా కాదా? సరే చెప్పారు వీఆర్ గాడ్స్ అని. సో వీఆర్ గాడ్స్గా మారాలంటే ఏదైతే అనవసరమో అవన్నీ తీసేయాలి. సింపులా కాదా ఇది? సో సింపుల్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మీకు మళ్ళీ చెప్తూ నా లైఫ్ స్టోరీ కంటిన్యూ చేస్తాను, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ చేస్తా. ఎలా ఇంకో స్టేట్మెంట్తో నేను కంటిన్యూ చేస్తా. సార్ చెప్పారు ఈ స్టేట్మెంట్, జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్, సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అన్ టు యూ. సో నాకు ఎలా అర్థమైందంటే ఇది, సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ధ్యానం చేయడం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్కడుంది? మన లోపలే ఉంది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ రైట్నియస్ ఫస్ట్ అంటే రైటియస్నెస్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఐమ్స్ని పాటించడం, శాకాహారిగా మారడం, వెజిటేరియన్గా ఉండడం. సో మెడిటేషన్ ఫస్ట్ పాయింట్, వెజిటేరియనిజం సెకండ్ పాయింట్. సో ఇవి రెండు మన లైఫ్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అవసరమైనది మన దగ్గరకు వస్తుంది. ఈ పాయింట్ సార్ చెప్పారు, సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అన్ టు యూ. సో దీనికి నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో నాకు ఇంజనీరింగ్ అయిన వెంటనే నెక్స్ట్ డే జాబ్ వచ్చిందని చెప్పాను కదా. సో ఆ జాబ్ వచ్చి నాకు కంప్లీట్ నైట్ షిఫ్ట్ జాబ్ ఉండే అండి. సో నైట్ 9 o'clock వెళ్తే మార్నింగ్ 6 o'clock రావాలి. అది యూఎస్ బేస్డ్ కంపెనీ, యూఎస్ బేస్డ్ జాబ్, అది టెక్నికల్ సపోర్ట్ జాబ్. అది 4 years చేశాను జాబ్. సో 4 years చేస్తుంటే నాకు కంప్లీట్ నైట్ చేస్తుంటే ఎక్కడో నా బాడీకి అది కరెక్ట్ కాదు, నా హెల్త్కి సెట్ అవ్వదు అనే భావన వచ్చింది నాకు. సో భావన వస్తే నేను ఏం చేశాను, 4 years తర్వాత ఇక చాలు, ఇదే కంటిన్యూ చేస్తే నా బాడీ సపోర్ట్ చేయదు నాకు అని నేను ఆ జాబ్ ఇంకా నాకు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వచ్చినా వదిలేస్తానని ఆ జాబ్ మానేసి ఒక ఎన్జిఓలో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే, ఆ ఎన్జిఓ వచ్చి ఒక ఆర్ఫనేజ్ హోమ్, అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశా. బట్ నాకుండే సిచ్యువేషన్స్కి మీకే తెలిసిన నా సిచ్యువేషన్స్ ఎట్లుంది, నా ఫ్యామిలీని మొత్తం నేనే చూసుకోవాలని. ఆ ఎన్జిఓలో వచ్చే శాలరీ వాళ్ళు కూడా ఎక్కడో డొనేషన్స్ కలెక్ట్ చేసి శాలరీ ఇవ్వాలి. సో అది కరెక్ట్ కాదని అనిపించింది. దాని తర్వాత నేను ఒక బుక్ చదివానండి, ద సరెండర్ ఎక్స్పెరిమెంట్ బై మైకల్ ఏ సింగర్. చాలా అద్భుతమైన బుక్, సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. సో ఆ బుక్లో ఏం చెప్తాడంటే, ఆ మైకల్ ఏ సింగర్, ఆ పర్సన్ ఇప్పుడు కూడా ఉన్నారు యుఎస్లో, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. చాలా అద్భుతమైన మాస్టర్. సో ఆ పర్సన్ ఒక లైఫ్ స్టోరీ ఏంటంటే, ఆ పర్సన్ కాలేజ్లో చదువుతుంటాడు. సడన్గా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఒకరోజు ఫ్రెండ్తో మాట్లాడుతూ మనకు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం ఇది. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాము, ఎంత మాట్లాడతామంటే నెక్స్ట్ ఏం టాపిక్ మాట్లాడాలో తెలియదు, అవునా కదా? అక్కడ ఏదో ఒక సైలెన్స్ అనేది ఏర్పడుతుంది, మధ్యలో ఒక సైలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ సైలెన్స్ ఏర్పడినప్పుడు వీడు ఆలోచిస్తాడు, ఈ సైలెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ఆలోచన మొదలవుతుంది మైకల్ ఏ సింగర్ అనే వ్యక్తికి. సో అప్పుడు ఈ సైలెన్స్ గురించి అన్వేషిస్తూ ఒక జెన్ బుక్ వస్తుంది. ఆ జెన్ బుక్లో మెడిటేషన్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో అప్పుడు ఆ పర్సన్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు, మెడిటేషన్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, సో ఆ కాలేజ్లో ఒక పిహెచ్డి చేస్తూనే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఓకే, కాలేజ్ దగ్గర ఉంటే నాకు కొంచెం డిస్టర్బ్గా ఉండి కొంచెం ఒక నేచర్లో వెళ్ళి మెడిటేషన్ చేద్దామని నేచర్లో వెళ్ళి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో మెడిటేషన్ చేస్తూ ఒక అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటాడు. అగ్రిమెంట్ ఏంటంటే, యూనివర్స్ నుంచి నాకు ఏ వర్క్ వచ్చినా ఇది ప్రకృతి నాకు ఈ వర్క్ ఇచ్చింది, నేను 100% డెడికేటెడ్గా చేయాలి అనే అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఓకే, నేచర్తో, యూనివర్స్తో, అంటే నేచర్కి కంప్లీట్గా నేను సరెండర్ అవుతున్నాను అనే ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇది ద సరెండర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సరెండరింగ్ టు ద నేచర్. సో మెడిటేషన్ చేసుకుంటుంటాడు. ఆ మెడిటేషన్ చేసే ప్లేస్ని ఇంకా నేను అద్భుతంగా చేయాలి, ఒక ఆశ్రమంలా చేయాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా అద్భుతంగా ఆశ్రమాన్ని క్రియేట్ చేస్తారు. ఓకే, అక్కడ ఒక పాత ఒక గోడౌన్లో ఉండేదాన్ని కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఓకే, బాగా క్రియేట్ అయింది, ఇంకా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు, బాగా మెడిటేషన్, ప్రతిరోజు మెడిటేషన్ చేయడమే. చేస్తూ ఉంటే ఒకరోజు ఒక పోలీస్ వస్తారు ఆ ప్లేస్కి. సో పోలీస్ వస్తే ఈయన కంగారు పడతారు, పోలీస్ ఎందుకు వచ్చారు ఇక్కడ అని. సరే అని పోలీస్ దగ్గర వెళ్ళి, సార్ ఏంటి ఇలా వచ్చారు, ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగితే,
మీరు ఈ ఒక్క గోడౌన్‌ని చాలా అద్భుతంగా మార్చారు. నా ఇంట్లో కూడా ఒక గోడౌన్ ఉంది. దాన్ని కూడా ఇలాగే మార్చుతారా? అని క్వెషన్ అడుగుతాడు పోలీసోడు. ఇప్పుడు నో అని చెప్పలేడు. ఎందుకంటే సరెండర్ ఎక్స్‌పెరిమెంట్. ఆల్రెడీ సరెండర్ అయిపోయాడు నేచర్‌కి. నా దగ్గర ఏ పనొచ్చినా నేను 100% ఎఫర్ట్ స్పేస్ అంటే యూనివర్సే నాకు ఈ వర్క్ ఇచ్చింది అని భావిస్తూ చేస్తానని. సరే నేనేమో మెడిటేషన్ చేసుకుంటాం అని వస్తే ఇదేంటి ఇలాంటి వర్క్ వస్తున్నాయి నాకు అని క్వెషన్ చేసుకుంటాడు. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేసుకుంటాడు. యాక్సెప్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్‌ని ఒప్పుకొని ఆ పోలీస్ వాళ్ళ ఇంటికెళ్ళి ఆ ఒక గోడౌన్‌ని చాలా 100% ఎఫర్ట్స్‌తో 100% డెడికేషన్‌తో చాలా అద్భుతంగా మారుస్తాడు. పోలీస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈ ఒక వర్క్ చూసి చుట్టూ ఉండే వాళ్ళంతా ఇలాంటి వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈయనకి. ఈయన మెడిటేషన్ చేయడం, మళ్ళా ఇలా ఇన్నోవేషన్ చేయడం. ఆయనకే తెలియకుండా ఇన్నోవేషన్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది ఆయన లైఫ్లో. సో అలా చేస్తూ చేస్తూ ఉంటాడు. మెల్లగా వాళ్ళ అక్కడ ఉండే ఆశ్రమానికి కూడా చాలామంది వచ్చి మెడిటేషన్ అనేది ప్రాక్టీస్, ఎవ్రీడే మెడిటేషన్ చేయడం, ఈ వర్క్ చేయడం. ఓకే, సో అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక మెడిటేటర్సే వచ్చి, మీరు చాలా అద్భుతంగా రెనోవేషన్ వర్క్స్ అంతా చేస్తున్నారు, మా కోసం మీరు కొత్తగా ఒక ఇల్లు కట్టివ్వగలరా? మళ్ళీ ఇది కొత్త వర్క్ మళ్ళా. సో ఇంకా తప్పదు కదా సరెండర్ ఎక్స్‌పెరిమెంట్. మళ్ళీ దాన్ని కూడా ఒప్పుకొని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అలా అంచెలంచెలుగా ఆ వ్యక్తి డబ్బు కోసం ఆలోచించలేదు, దేనికోసం కూడా ఆలోచించలేదు. ప్రకృతి నుంచి ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఆ వర్క్ చేస్తూ చేస్తూ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ అయింది ఆయనకి. సో అలా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తూ అలా ఫైనాన్షియల్గా ఎదుగుతూ ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా సాధన చేస్తున్నాడు మైకల్ ఏ సింగర్ అనే పర్సన్. సో దాని తర్వాత నెక్స్ట్ అలా చేస్తూ ఉండగా అప్పుడే ఇది 1790s 80sలో జరిగిన ఒక లైఫ్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ ఇది. బుక్ కూడా చదవండి, ద సరెండర్ ఎక్స్‌పెరిమెంట్. సో అలా చేస్తుండగా అప్పుడే కంప్యూటర్ స్టార్ట్ అయి ఉంటాయి యుఎస్లో. సారీ సార్, ఓకే మళ్ళీ చెప్పండి సార్, నాకు తెలీదు తెలుగులో ఏంటని. ఆత్మార్పణం, ఓకే. సో తెలుగులో కూడా ఉంది ఆత్మార్పణం, ఓకే. సో నెక్స్ట్ అలా చేస్తూ ఉండగా అప్పుడే కంప్యూటర్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయి. సో ఒక షాప్కి వెళ్ళి కంప్యూటర్ చూస్తాడు, ఇదేంటి భలే ఉందే, చాలా బాగుంది అని ఇంట్రెస్ట్తో. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఎలా ఉందో ఇంకా ఫాస్ట్గా కంప్యూటర్లో ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది కదా. సో అవన్నీ చూసి నాకు కూడా కావాలి, ఇప్పుడు నా బిజినెస్కి అంతా అకౌంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అని కంప్యూటర్ తీసుకొచ్చి అలా సరదాగానే అకౌంటింగ్ ఎలా చేయాలి అని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేస్తాడు ఈయన, మైకల్ ఏ సింగర్ అనే పర్సన్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎక్కడైతే షాప్లో కొన్నాడో, చూడండి నేను ఇలా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను, దీనివల్ల నా కంపెనీ అకౌంట్స్ అంతా ఈజీగా అయిపోతుంది అని చెప్తాడు. సో ఆ షాప్ అతను నాకు కూడా ఈ సాఫ్ట్వేర్ కావాలి అని చెప్తాడు. అలా ఆయన ఒక సాఫ్ట్వేర్కి డిమాండ్ పెరుగుతుంది. అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీనే క్రియేట్ అయిపోతుంది. నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను మీకు, బుక్లో చాలా డీటెయిల్గా ఉందండి, ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంది ఈ బుక్లో, నేను జస్ట్ సమ్మరీ చెప్తున్నాను. సో ఇలా ఎప్పుడైతే ఆ యూనివర్స్కి సరెండర్ అయ్యాడో, చాలా యూనివర్స్కి సరెండర్ అవ్వడమే కాకుండా ఏ పని తన దగ్గరకు వచ్చినా ఇది ప్రకృతి, యూనివర్స్ నాకు వర్క్ ఇచ్చింది, నేను 100% డెడికేషన్తో చేయాలి అనే భావనతో, అనే ఆలోచనతో చేయడం మొదలు పెడతాడో, అప్పుడు అద్భుతమైన వర్క్స్ తన దగ్గరకు రావడం మొదలు పెడుతుంది, రైట్. సో అలా చేస్తూ ఉండగా సాఫ్ట్వేర్ కంపెనీకి హెడ్ అయిపోతాడు. చూడండి, ఒక్క మెడిటేషన్ వల్ల, ఒక యూనివర్స్కి సరెండర్ అవ్వడం వల్ల ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడి దాకా వెళ్ళాడు. సో ఇది ఆ సరెండర్ ఎక్స్‌పెరిమెంట్ బుక్ ఒక సమ్మరీ. దీంట్లో ఒక స్టేట్మెంట్ నాకు బాగా గుర్తుండే స్టేట్మెంట్ ఏంటంటే, మనము కోరుకునే దానికన్నా ప్రకృతి ఎప్పుడు మనకు అద్భుతమైనదే ఇస్తుంది. మనము కోరుకునే దానికన్నా మనం ఇంత కోరుకుంటున్నాం, ప్రకృతి ఎంతో గొప్పది ఇవ్వాలనుకుంటుంది మనకు. సో ఇది ఆ బుక్లో ఉండే స్టేట్మెంట్. సో గట్టిగా చప్పట్లు కొడతాం సరెండర్ ఎక్స్‌పెరిమెంట్ బుక్కి. సో ఈ బుక్ నేను చదివానండి. ఎప్పుడైతే ఈ జాబ్ వదిలేసి నేను ఉన్నాను ఇంట్లో, అప్పుడు ఈ బుక్ చదివాను నేను. సో ఈ బుక్ చదవడం వల్ల నా లైఫ్లో చాలా క్లారిటీ వచ్చింది.
సో, అలా ఇప్పుడు ఆహ్, ఏమైంది, నేను జాబ్ వదిలేసి ఇంట్లో ఉన్నాను. ఈ బుక్ చదివాను. అలాగే ఈ బుక్కు ఈ ఇదే సందర్భంలో నేను క్యూఎల్యూ మన న్యూటన్ సార్, లక్ష్మీ మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రేట్ మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో. సో, సోల్ కోచ్ అనే వర్క్‌షాప్ కూడా వెళ్ళొచ్చాను నేను. సో, సోల్ కోచ్ వర్క్‌షాప్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ బుక్ అంతా చదివిన తర్వాత ఇంకా నా లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నా హెల్త్‌కి మంచిది కాదని జాబ్ వదిలేసాను. బట్ స్టిల్ ఫైనాన్షియల్‌గా నా ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయాలి కదా! నేను ఒక్కనే ఉన్నాను ఇంట్లో. రైట్? సో, ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్‌లో ఏమైందంటే ఒక కాగ్నిసెంట్ అనే కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తున్న ఒక పర్సన్ నాకు సజెస్ట్ చేశారు. ఇలా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనే ఒక కోర్స్ ఉంది. అది నేర్చుకోండి. మీరు చాలా ఈజీగా దాంట్లో నేర్చుకొని ముందుకెళ్ళొచ్చు అని. సో, అంతవరకు నాకు కోడింగ్ అనేది రాదు. నేను ఇంజినీరింగ్ కూడా మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. అక్కడ కోడింగ్ అనేది ఏమి ఉండదు. సో, ఆయన సజెస్ట్ చేశారు అనే ఒక భావనతో నేను మళ్ళీ సరెండర్ ఎక్స్‌పెరిమెంట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఓకే. యూనివర్స్ నుంచి నాకొక ఈ డైరెక్షన్ వస్తుంది అని ఒక కోర్స్ ఆ కోర్స్ దానికన్నా ముందు నేనెన్నో ఈ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో వెజిటేరియన్ ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం, మెడిటేషన్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం అండ్ బెంగుళూరు సిటీలో మొత్తం వెజిటేరియన్ ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం. సో, ఇలాంటి యాక్టివిటీస్ అంతా నేను చేసేవాడిని. ఒక వెజిటేరియన్ ర్యాలీ చేయాలంటే బెంగుళూరు సిటీలో ఫస్ట్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ రూట్‌లో చేస్తున్నాము అని. ఫస్ట్ ఒక మాస్టర్స్ ఒక ప్లేస్ డిసైడ్ అయితే పోలీస్ పర్మిషన్ తీసుకొని, దాని తర్వాత మిగతావన్నీ రూట్ మ్యాప్ అని అంతా ఎంతోమంది పార్టిసిపేట్ చేసుంటారు కదా వెజిటేరియన్ ర్యాలీస్‌లో. ఇవన్నీ బేసిక్ థింగ్స్ చేయాలి. సో, అవన్నీ నేను చేసేవాడిని బ్యాక్ ఎండ్‌లో. సో, ఇలా సజెస్ట్ చేశారు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకో అని. సో, నేనప్పుడు ఆలోచించాను. మన పిరమిడ్ మాస్టర్ ఎవరైనా ఈ కో ఈ ఈ ఉద్యోగం చేస్తుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది కదా! సో, వాళ్ళ దగ్గరెళ్లి ఈజీగా నేర్చుకోవచ్చు అని అనుకున్నాను. సో, అనుకుంటే సడెన్‌గా నాకు ఒక కాల్ వచ్చింది కొద్ది రోజుల తర్వాత. మా ఏరియాలో ఒక వెజిటేరియన్ ర్యాలీ ఆర్గనైజ్ చేయాలని. సో, వాళ్ళ ఇంటికెళ్తే ఆ మేడం అదే జాబ్ చేస్తున్నారండి. నేనేదైతే జాబ్ చేయాలనుకుంటున్నానో అదే జాబ్ మేడం చేస్తున్నారు. సో, ఆ మేడంకి అడిగాను. మేడం ఇలా నేను కూడా ఇదే జాబ్ చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం మీరు ట్రైన్ చేయగలరా? నేర్పియగలరా ఈ సాఫ్ట్‌వేర్ అంతా అని. సో, మేడం చెప్పారు, లేదు నేను కొంచెం వర్క్స్‌లో అంతా బిజీ ఉంటాను. బట్ నేను ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే నేను నేర్చుకున్నానో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో రిఫర్ చేస్తాను. అక్కడెళ్లి నేర్చుకోండి. సరే అని ఇన్‌స్టిట్యూట్ కాల్ చేశాను. ఇన్‌స్టిట్యూట్ కాల్ చేస్తే వాళ్ళేం చెప్పారు? ఈ కోర్స్‌కి 21,000 అవుతుందని చెప్పారు. బట్ ఆ సమయంలో నా సిట్యుయేషన్ 21,000 ఇచ్చే సిట్యుయేషన్‌లో నేను లేను. సరే నేనే స్వయంగా నేర్చుకుంటామని వెజిటేరియన్ ర్యాలీ ఆర్గనైజ్ పనిలో పడిపోయాను. వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ మేడం వాళ్ళ ఇంటికొచ్చి, మేడం ఇలా పోలీస్ పర్మిషన్ దొరికింది. మనం వెజిటేరియన్ ర్యాలీ చేయొచ్చు. సో, ఆ రోజు ఇంటికెళ్ళాను, ఇలా చెప్పాను. అదే రోజు వాళ్ళ ఇంట్లో ఒక సత్సంగం ఉంది. మెడిటేషన్ తర్వాత ఒక క్లాస్ ఉంది. సరే బాబు నువ్వు ఎలాగో వచ్చావు కదా! నువ్వే క్లాస్ తీసుకో అని చెప్పారు. నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పాను. నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ అంతా ఏదైతే మీకు చెప్పానో ఇందాక సేమ్ ఎక్స్‌పీరియన్సే చెప్పాను. చెప్పిన తర్వాత నీ కోర్స్‌కి ఫీజ్ నేనే పే చేస్తాను. నువ్వు కోర్స్ చేసుకో. నేనేం అడగలేదు. మీ కోర్స్ ఫీజ్ నేనే ఇస్తాను. నువ్వు కోర్స్ కంప్లీట్ చెయ్యి. సో, వాళ్ళలా కోర్స్ ఫీజ్ పే చేశారు. పే చేస్తే నేను 3 మంత్స్‌లో కోర్స్ కంప్లీట్ చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నానండి ఇప్పుడు. సో, ఇదంతా ఎలా వచ్చింది? ధ్యానం. ఓన్లీ బికాస్ ఆఫ్ మెడిటేషన్. రైట్? సో, ప్రతీదీ నేను మేజర్ ఎక్స్‌పీరియన్సెస్ మీకు చెప్పాను నా లైఫ్‌లో జరిగింది. ప్రతీదీ ఒక ల్యాప్‌టాప్ కావాలన్నా, ఒక మొబైల్ కావాలన్నా ప్రతీదీ ఐ వాస్ ఏబుల్ టు మేనిఫెస్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ మెడిటేషన్ అండి. నా లైఫ్‌లో క్లారిటీ వచ్చిందే మెడిటేషన్ వల్ల. క్లారిటీ వచ్చిందే పత్రి సార్ ఆడియోస్ వల్ల. పిరమిడ్ వల్ల, ఈ యొక్క ఎనర్జీస్ వల్ల ఒక మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఇలాంటి ప్లేసెస్‌కి అంతా యంగ్‌స్టర్స్‌ని పిలుచుకొచ్చి, ఇలాంటి ప్లేసెస్‌లో మెడిటేషన్ అనేది రియల్‌గా లైఫ్ అంటే ఎట్లా జీవించాలి అనేది ఒక టాపిక్స్ ద్వారా ఇప్పుడు నేనైతే విజ్డమ్ షేర్ చేశానో, అలాంటి విజ్డమ్ ద్వారా వాళ్ళకొక అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేదే పైమ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సార్. అండ్ ప్రతి ఒక్క స్కూల్స్‌లో, కాలేజెస్‌లో కూడా మెడిటేషన్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. ఆ రోజు తొందరగానే వస్తుంది. సో, రాము అన్న కూడా దానిపైన చాలా వర్క్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఒక పిఎస్ఎస్ఎం యూత్ వింగ్ ఒక వర్క్స్ సార్, యాక్టివిటీస్. యాహ్! ఇంకెవరికైనా ఏమన్నా క్వెషన్స్ ఉంటే మీరు అడగండి. సో,
అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. థాట్స్ మన సార్ చెప్పినట్టు థాట్ పవర్లో డిసాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్లస్ థింకింగ్. నెక్స్ట్ దీన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ పత్రి సార్ చెప్పినట్టు అనవసరమైనది చూడరాదు, అనవసరమైనది మాట్లాడరాదు, అనవసరమైనది ఆలోచించరాదు అండ్ వినరాదు. సో జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటి, మెడిటేషన్. ఫస్ట్ మెడిటేషన్ ఫౌండేషన్, నెక్స్ట్ స్వాధ్యాయము, రీడింగ్ రైట్ స్పిరిచువల్ బుక్స్, అండ్ అధ్యాయము సెల్ఫ్ స్టడీ. బుక్స్ ఎంత ఇంపార్టెంటో మన సెల్ఫ్ స్టడీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడే మాలో ఆ ఒక మార్పుని మనం తీసుకురాగలము. సో ఎప్పుడైతే ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మన ఆలోచనల్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. వి గో ఫ్రమ్ బేసిక్లీ అందరూ ఎక్కడ ఉంటామంటే నెగిటివ్ ఆర్ డిసాస్టర్స్లో ఉంటాం, కొందరు పాజిటివ్లో ఉంటాం. సో గ్రాడ్యువల్లీ వీ మూవ్ టువర్డ్స్ పాజిటివ్ థింకింగ్ అండ్ అల్టిమేట్ పాయింట్ ఈస్ మిరాక్యులస్ థింకింగ్. సో లెట్ us give a big round of applause for Patri sir. And meditation. Thank you Anna. థ్యాంక్ యూ స్వామీజీ. పైమా చెప్పండి. పిరమిడ్ పిరమిడ్ యూత్ ఫర్ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ధ్యానము, రెండవది ఆ రెండింటి కోసమే వచ్చింది పైమా. పత్రి సార్ నుంచి మైండ్ నుంచి ఉద్భవించినటువంటి పిఎస్ఎస్ఎం యొక్క యూత్ వింగ్. మీ అందరి పిల్లలందరూ కూడా పైమాలో జాయిన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి. చిన్నప్పటి నుంచే చూడండి, ఈ ఏజ్లో క్లాస్ తీసుకునే స్థితికి వచ్చిందంటే చిన్నప్పటి నుంచే ధ్యానం స్టార్ట్ అయింది. ఆయన లైఫ్లోంచి కాలేజ్ ఏజ్లో ఎక్కడో అన్ని సమస్యలను అన్నిటినీ ఎదుర్కొంటున్న సమయంలో ఒక చోట ధ్యానం తగులుతుంది, సిద్ధమైండు, పత్రిజీ కనిపించాడు, ధ్యానం వచ్చింది. లైఫ్ ఇట్లా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఏ చైతన్యలోనో, ఏ నారాయణలోనో, ఏ ఐఐటీల్లోనో నేర్పరు, ఇక్కడ తయారవుతారు పిఎస్ఎస్ఎంలో. మీ పిల్లలందరినీ ధ్యానం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీకు ధ్యానం ప్రయారిటీ ఫస్ట్, మీ పిల్లలకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ధ్యానమే. సో దేర్ ఈజ్ ఎ PYMA పైమా. ఎంత బాగుంది కదా పైమా పేరు అనేది, క్యాచీగా ఉంది కదా. మరొకసారి చెప్పండి, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో చక్కగా వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ జగన్నాథ గట్టు మీద కర్నూలులో ఒక వర్క్షాప్ చేస్తున్నారు. మీ పిల్లల్ని ఉంటే పంపండి, వీలుంటే మీరు కూడా వెళ్ళండి. ఎందుకంటే వండర్ఫుల్ ప్లేస్ జగన్నాథ గట్టు అనేది, చక్కగా ఉంటుంది జగన్నాథ గట్టు. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ అబ్బాయిని అడగండి, మళ్ళీ విశ్వ ఇస్తారు మీకు. సో జగన్నాథ గట్టు ఎక్కడుందో తెలుసా మీ అందరికీ? జగన్నాథ గట్టు పత్రి సార్కి బాగా ఇష్టమైన ప్లేసు కర్నూలు నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అన్నమాట. సో అది. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన సెషన్ మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకి? 3 to 3:30 మెడిటేషను. 3:30కి విజయభాస్కర్ రెడ్డి గారి క్లాస్ ఉంటుంది. మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో ఆయన యొక్క జీవితం యొక్క సారాన్ని, స్పిరిచువల్ సైన్స్ని, ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ కోసం ఎలా పాటుపడుతున్నారు, ఇదంతా కూడా మీకు చక్కగా క్లాస్ ఇస్తారు. సో అందరు ఎవరు మిస్ అవ్వద్దు. ఎన్ని గంటలకి రావాలి మనం ఇక్కడికి? షార్ప్ 3 o'clockకి. 3 to వచ్చి అందరు ఎవరంతకు వాళ్ళు వచ్చి ధ్యానంలో కూర్చోవాలి అంతే, 3 o'clockకి. సో మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసే ముందు ఒక 5 minutes నేను లాస్ట్లో ఒక స్టేట్మెంట్ చెప్పి వెళ్ళిపోయాను. ఏదది ఒకసారి చెప్పండి. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయము. ఈ అబ్బాయి ఏ పుస్తకం చదివి మారిండు? సంకల్ప శక్తి. ఆ బుక్లో ఉన్న లైనే ఇది, సంకల్ప శక్తి. దాంట్లో పత్రిసారి చెప్తాడు, సృష్టి, స్థితి, లయము. సృష్టించడము, దాన్ని కొనసాగించడము, దాన్ని అవసరం లేనప్పుడు లయం చేసేయడము. ఈ 3 ఉంటేనే మీ జీవితం మీ చేతుల్లో. సృష్టించినప్పుడు దాన్ని ఉపసంహరించుకోలేకపోతే మీరు దానికి బందీలు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు,
దాన్ని ఉపసంహరించగలడు. దానివల్ల అతను శక్తివంతుడు అయిండు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వచ్చింది, ఆయన ఏయగలడు, ఉపసంహరించుకోలేడు. అందుకే అతనికి శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. చూడండి, సృష్టి ఉండాలి, స్థితి ఉండాలి, లయం కూడా ఉండాలి. సంపాదించుకున్న దాన్ని కొనసాగించాలా వద్దా? పోతుంది పోతుంది పోతుందేమోనన్న భయం అంటే పోతుంది. సంపాదించడం అంటే సృష్టించడము, దాన్ని మనకు అవసరం ఉన్నంతసేపు కొనసాగించడము స్థితి. ఇంకా అవసరం అయిపోయింది, లేదా మనము ఒకసారి తెలియకుండా మనకు ఇష్టం లేనిది సృష్టించుకుంటాము, అది మన జీవితంలో వద్దు అనిపిస్తుంది, దాన్ని లయం చేయగలగాలి. నేను ఒక వస్తువు తయారు చేశాను, నాకు అర్థమైన తర్వాత అది నాకు డ్యామేజ్ చేస్తుందని నేనేం చేయాలని లయం చేయగలగాలి. సో ఈ మూడు ఒక్కటే పదం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పదము? ధ్యాస. ఏంటది? ఆ ధ్యాస గురించి స్వామీజీ 4 రకాల ఆలోచనల ద్వారా చెప్పిండు. మీరు నెగటివ్ డెస్ట్రక్టివ్ పెడితే మీ ధ్యాస మీ జీవితాన్ని నెగటివ్ వైపు నడిపిస్తుంది. పాజిటివ్ మిరాక్యులస్ పెడితే మీ జీవితాన్ని అద్భుతంగా జీవిస్తుంది. సో ధ్యాస గురించి ఇంకా ఎంత తెలుసుకుంటూనే ఉంటాము. సో మనం మళ్ళీ కాసేపు ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి మనం లంచ్కి బ్రేక్ తీసుకుందాం. సో దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, మనసును స్విచ్ ఆఫ్ చేద్దాం. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, టీచింగ్ అండ్ ధ్యానం. మళ్ళీ ధ్యానంలోకి వద్దాం. కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. రాము మాస్టర్, నాగేంద్ర, విశ్వ, ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా ఈ ముగ్గురి బృందానికి, యూత్ బృందానికి, ఈ యూత్ అవేకనింగ్ ఇన్నర్ ఈ ప్రోగ్రాం కైలాసపూర్లో ఈ సాటర్డే సండే జరగడం చాలా ఒక గొప్ప శుభ పరిణామం. వారికి అదే చెప్తున్నాను, కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ యూత్ హెడ్ క్వార్టర్ కావాలి. ఎవరైనా చూస్తే ఇది యూనివర్సిటీ, ఎందుకంటే పత్రి గారు ఇది మొదలు పెట్టింది స్పిరిచువల్ యూనివర్సిటీ అని. యాక్చువల్లీ దీని మెయిన్ ఆబ్జెక్ట్ మేము మన ట్రస్ట్ డీడ్లో రాసింది ఇది స్పిరిచువల్ యూనివర్సిటీకి. సరే, తర్వాత ఇవన్నీ అయినాయి. ఇప్పుడు రియల్గా స్పిరిచువల్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి యూత్ తోటి అని చెప్పి రకరకాల ప్రణాళికలు తయారు చేస్తున్నాం. చేసి అందులో భాగంగానే యూత్కు ప్రోగ్రామ్స్ ఈ నెలలో ఈ సాటర్డే సండే స్టార్ట్ చేయడం. ప్రతి నెల వారికి అదే చెప్తున్నాను, యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి యూత్ను అట్రాక్ట్ చేసి తీసుకొచ్చి మనం కైలాసపురిలో ధ్యానము, జ్ఞానము, ఎవ్రీథింగ్ క్లాసులు బ్రహ్మాండంగా జరపాలన్నదే ట్రస్ట్ వారి కోరిక, నా కోరిక. వారికి రోజు చెప్తుంటాను, ఎలా చేస్తారో యూత్ హెడ్ క్వార్టర్ తయారు చేయాలి. చేసి వారి టార్గెట్ ఏంటంటే నెలకు పెద్ద పిరమిడ్ కూడా తీసుకోమని చెప్పాను ఇక్కడ. ఎందుకంటే ఒక 200 వస్తే 150 వస్తే సరిపోరు. మన మహేశ్వర మహా మెగా పిరమిడ్లో కూడా అవసరమైతే తీసుకొని అది 3000 మంది కెపాసిటీ, 3000 మందితోటి ప్రోగ్రాం జరగాలి అనేది ఈ సంవత్సరం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే అప్ టు నవంబర్ వరకు, ఫిబ్రవరి అయిపోయింది, నవంబర్ ఇంకా 9 నెలలు, ఇంకా 9 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 9 నెలలు కనీసం 2-3 వేల మందితోటి చేస్తూ ప్రోగ్రాం చేస్తే ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో మినిమం ఒక 5,000 మందితో యూత్తో ఈసారి ధ్యాన మహాయాగంలో యూత్ యొక్క ప్రత్యేకత ఉండాలి. ఒక 1 ఫుల్ డే యూత్కే పెడుతున్నాం, రోజు మరొక గంట యూత్కే పెడుతున్నాం. అట్లా యూత్ గురించి ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్టు యూత్ను ఏ విధంగా అట్రాక్ట్ చేసి వారికి ధ్యానం యొక్క విశిష్టత, వారికి జ్ఞానబోధ చేసి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా చదువుకోవాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎన్నో రకరకాల కోర్సులు, రకరకాల మోటివేషన్స్ ఇక్కడి నుంచి అన్నీ జరగాలి. తద్వారా కనీసం సంవత్సరానికి 2020 తర్వాత సంవత్సరానికి 10,000 మంది యువకులకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టాం. ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక సంస్థ హాస్పిటల్స్ రకరకాల సోషల్ వర్క్ చేస్తారు,
మనం ఒక వినూతనంగా సెలెక్ట్ చేసుకున్నాం, ఉద్యోగ అవకాశాల కల్పన. బాగుందా? ఎందుకంటే ఒక్కసారి లైఫ్లో సెటిల్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ మన సంస్థను. ఇప్పుడు ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి పోయినా, ఏ ఉద్యోగానికి పోయినా మీ దగ్గర ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి సర్టిఫికెట్ ఉండొచ్చు, మీరు గోల్డ్ మెడలిస్ట్ ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వరు. ఇస్తారా? ఈయన మంచోడా చెడ్డోడా ఎవరు చెప్తారు? బట్ పిరమిడ్ సొసైటీ సంస్థ అయ్యా రాము అనే వ్యక్తి మాకు గత సంవత్సరం నుంచి తెలుసు, మా సంస్థకు అనుబంధంగా ఉన్నాడు, ఈ సంస్థలో ఎన్నో సర్వీస్ వర్క్ చేశాడు, ఎన్నో క్లాసులు చెప్పాడు, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఏం తప్పు పనులు చెయ్యడు అని ఈ సంస్థ సర్టిఫికేట్ ఇచ్చిందనుకోండి, అది బయట మీకు ఉద్యోగ అవకాశాలు ఎంత పనిచేస్తుందో చూసుకోండి తర్వాత. అందుకే ఆ సర్టిఫికేషన్ కానీ ఆ కోర్సెస్ కానీ వినూతనంగా వరల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది, వరల్డ్లో ఇక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తే ఏ జాబ్స్ వస్తాయి. అందుకే ఉద్యోగాలు కల్పించాలన్న జ్ఞానంతో పాటు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు అన్ని రకరకాలు ఇక్కడి నుంచి కల్పించాలనేది ఇది ఒక హెడ్ క్వార్టర్, ఇది ఒక వర్టికల్గా తయారు చేసి ఈ ప్రాజెక్ట్ను ఈ ముగ్గురు యువకులకు అప్పచెప్పడం జరిగింది. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందించాడు. అంటే ఒక వినూతనమైన ఆలోచనతో మొదలుపెట్టాం. కాబట్టి అందరూ ఇంకా ముఖ్యంగా యువకులు ఇలా 50-50 కానొస్తున్నారు. నన్ను రాము యూత్ ప్రోగ్రామ్ అంటుండు కానీ యూత్ శాంపుల్ కానొస్తున్నారు. రియల్ యూత్ బిలో 30 యూత్ నా లెక్కల. నన్ను యూత్ అంటే కాదు, బిలో 30 ఈజ్ అ యూత్. ఇంకా అమ్మాయి యూత్, ఆల్ యూత్. బిలో 30 వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో బిగ్గెస్ట్ సమస్య ఈనాడు యూత్కు సరి అయిన మార్గం చూపించాలి, సరి అయిన డైరెక్షన్ చూపించడమే మన పత్రి గారి యొక్క ఆదర్శం, లక్ష్యం. మన లక్ష్యం కూడా అదే. చేసి యూత్ హెడ్ క్వార్టర్ చేయాలి. చేద్దామా? చేయాలి. ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ని తీసుకురండి. ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అయ్యా స్కూల్స్కు కంపల్సరీ నిర్బంధంగా ప్రతి స్కూల్ వాళ్ళు 9 monthsలో ఒకసారి కైలాసపురి విజిట్ చేయాలి. వాళ్ళ పిల్లలను తీసుకురావాలి. 1 full day ఇటుకి తెచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇక ఆటోమేటిక్ వాళ్ళే డిఓకి చెప్పేస్తాడు, అయ్యా నీవు 1 yearలో, ఇప్పుడు 4th class 1 yearలో ఒకసారి కైలాసపురి రావాలి. మొత్తం అట్లా తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ పిల్లలు 1 night 2 days ఇటుకు వచ్చి ట్రైనింగ్ కావాలి. రకరకాలుగా ప్లాన్స్ చేస్తున్నాం. కాబట్టి మరొకసారి ఇక సబ్జెక్ట్ నేను చెప్పేది ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు చెప్పిన తర్వాత ఆ సబ్జెక్టు ఆధ్యాత్మిక సబ్జెక్ట్ నాకంటే వాళ్ళే ఎక్స్పర్ట్స్, నాదంతా ఓన్లీ అభివృద్ధి. దీనితో పాటు పత్రి గారి కలలు కన్నా పత్రిజీ శక్తిస్థలను మొత్తం ఈ 100 ఎకరాల క్యాంపస్ను ఇంకా పక్కన ఇంకా 100 ఎకరాలు కూడా ఆలోచిస్తున్నాం చేసి ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా పత్రిజీ గారి కలలు కన్నా ఈ పత్రిజీ శక్తిస్థలను ఆధ్యాత్మిక రాజధాని, జ్ఞాన రాజధాని, ఉద్యోగ అవకాశాలు కల్పించే రాజధానిగా ఎక్కడ లేని విధంగా 2030కి లోపట 2027 లోపట అభివృద్ధి చేసి, మొన్న రామ మందిరం ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ జరిగిందో అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ పత్రిజీ శక్తిస్థలను ప్రాణప్రతిష్ఠ జరుపుకోవాలి వచ్చే 3-4 సంవత్సరాల్లో. తద్వారా పత్రి గారి యొక్క పేరు, పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం, పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆ టార్గెట్ మీద మనందరం కలిసి పనిచేయాలి. ఈ అభివృద్ధి జస్ట్ నాట్ ఈవెన్ 10%. ఒక స్పిరిచువల్ ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి. అంటే లోపలికి వస్తే ఇలా ఉంటుందా? అందుకే ఏం చేసినా 5 star చేస్తున్నాం. భోజనశాల ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదా? ఇంకా బాగా చేస్తున్నాం. లాన్స్, విన్స్, ఎవ్రీథింగ్. పత్రి గారు చెప్పేవారు, మీ అందరికీ నోట్ డౌన్, నాకు లైఫ్లో ఇన్స్పిరేషన్ ఒకటే. నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 years ఉన్నప్పుడు జమ్మూ వెళ్ళాను. ఒక పాత ఇసుక లారీకి, ఏం లారీ? పాత డొక్కు లారీలు ఉంటాయి చూడు, ఇసుక లారీకి ఇంకో స్లోగన్ రాసిండాడు, వర్క్ లైక్ ఎ కూలీ, లీవ్ లైక్ ఎ కింగ్. చెప్పండి, వర్క్ ఉన్నప్పుడు కూలీ మాదిరిగా పనిచేయాలి. మీ రాము నన్ను చూస్తే పారిపోతుంటాడు. వర్క్ లైక్ ఏ కూలీ, వర్క్, లీవ్ లైక్ ఏ కింగ్. అందుకే కైలాసపూర్లో 10,000 మందికి ఉండే విధంగా ఎయిర్ కండిషన్ వరల్డ్ క్లాస్
డార్మెటరీస్ ప్లాన్ చేశాం. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద క్షేత్రం కూడా ఇంకా బాగా చేస్తున్నాం. బయట ల్యాండ్స్, వీల్స్, ఎయిర్ కూల్డ్ ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం. భోజనం రాజు మాదిరిగా భోజనం చేయాలి, రాజు మాదిరిగా ఉండాలి. పని వచ్చేటప్పటికి కూలి మాదిరిగా పనిచేయాలి. దీంతోపాటు ఈ సంవత్సరం కైలాసపూర్లో ఒక 3 స్లోగన్ స్టార్ట్ చేశాం. అందరం ప్రేమతో పలకరించుకోవాలి. అవునా? క్లోజ్ ఉండాలి. గంట వరకు మీరు కొంతమంది సందర్భాలు, ఇప్పుడు అందరం క్లోజా? అదే వసుదైక కుటుంబం, ఒక ఫ్యామిలీ అయిపోవాలి. నెంబర్ 1, అందరి సేవలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ వీడికి వచ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్ సేవ చేసిపోవాలి. ఇప్పుడు నేను వచ్చాను, పొద్దుగాల కాసేపు తిన్నాను, ఎన్నో పనులు చేశాను. అందరం సేవలో పాల్గొనాలి. సేవ ఈజ్ మ్యాండేట్. మెడిటేషన్ వితౌట్ సేవ ఈజ్ నో మెడిటేషన్. ఏదైనా చేయండి, సేవతో పాటు చేసేదే అది రియల్ వర్క్, రియల్ మెడిటేషన్, రియల్ స్పిరిచువాలిటీ, రియల్ ధ్యానం. ప్రతిదానికి సేవ. లవ్ 3. డిసిప్లిన్. ఆఫ్ కోర్స్ మీరు అందరూ మంచోళ్ళు. లోపలికి వస్తే క్రమశిక్షణ, కనిపిస్తే చెత్త చెదరం ఏరియాలన మన క్యాంపస్ను బాగుంచుకోవాలి. అందుకే ఈసారి లవ్, అందరం ప్రేమతో పలకరించుకోవాలి, సేవ చేసేయాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఇప్పుడు అందుకే షార్ట్లీ ఈయన మొత్తం ఐడి కార్డ్స్ ప్రాజెక్ట్ చేశాం. నీ పేరు తల్లి? నాకెట తెలుసు ప్రతిభ? నీకు ఐడి కార్డు ఉంటే, అరే ప్రతిభ ఈ ఏజ్ ఇంత, ఇది ఉంటా చూడు, అందరం ఎట్లున్నాంటో అడవిలో యానిమల్స్ మాదిరి ఉన్నాం. ఐడి కార్డు లేదు. మీరు రాము గారు కనిపిస్తే ఆయనకి ఇచ్చిన ప్రాజెక్టు, నాగేంద్ర వీళ్ళు 3 పిరమిడ్ సొసైటీలా వితౌట్ ఐడి కార్డ్ ఉండకూడదు ఈ సంవత్సరం. చదవా, బాగుందా ప్రాజెక్ట్? నాకు ఎంత సమస్య అవుతుందంటే, నేను ఏదో చోట మూట ఇక్కడ చైర్మన్, ఇప్పుడు ఆ సార్ తెలుసు, నాకు పేరు తెలియదు, పెద్ద సమస్య. నా మైండ్కి పని, అరే ఈయన పేరేదో ఉండే, ఈయన పేరేదో ఉండే, ఏ ఊరు ఉండే, మైండ్ మీద స్ట్రెస్. అయినా మనకు కూడా పేర్లు, ఇప్పుడు ఓటర్ల మామూలు బేరర్కి పేరు ఉంటుంది. అవునా? అందుకే ఐడి కార్డ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ కూడా స్మార్ట్ ఐడి కార్డ్స్. ద మూమెంట్ యు ఆర్ ఎంటర్, ఇప్పుడు గేట్లకు ఎంటర్ అవుతారు, మీరేం చేస్తారు? ఎంటర్ అయ్యి ఎక్కడనో ఏ పిరమిడ్లోనూ ఎక్కడనో కూర్చుంటారు. కరెక్ట్ టైంకు భోజనానికి వస్తారు. మేము ఎంతమందికైనా భోజనం తయారు చేయాలి తెలియదు కదా లెక్క. అందరూ 1 o'clock వస్తారు. పాపం ఆ మేడంకు 100 మందికి చేయాలన్నా 1000 మందికి చేయాలన్నా తెలుస్తలేదు. తక్కువ మందికి చేస్తే వచ్చి వెయిటింగ్ అవుతుంది, ఎక్కువ మంది చేస్తే మిగిలిపోతుంది. అందుకే స్మార్ట్ ఐడి కార్డ్ ఉంటుంది. గేట్ కార్డ్నే టక్మని స్వైప్ చేస్తే ఎస్ ఇక్కడ తెలిసిపోతుంది, సో అండ్ సో మేడం వచ్చేసింది అంటే డెఫినెట్లీ. అట్లా రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ చేస్తున్నాం. అంతా యూత్ వాళ్ళే తయారు చేసి మనం వరల్డ్ స్టాండర్డ్లో మన పిఎస్ఎస్ను ఏ లెవెల్లో, గ్లోబల్ స్టాండర్డ్, ఏది 1% కూడా తక్కువ లేదు. అకామిడేషన్ కానీ, లివింగ్ స్టైల్ కానీ, మన ఎనీథింగ్ ఈజ్ గ్లోబల్ స్టాండర్డ్లో ఈ సంస్థను అభివృద్ధి చేసుకొని మన లక్ష్యం ధ్యాన జగత్ కావాలన్నా ప్రపంచానికి పత్రి గారి పేరు, ఆనాపానసతి ధ్యానం, పిఎస్ఎస్ మూమెంట్ తెలిసే విధంగా మన టార్గెట్స్, మన లక్ష్యం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ అప్పుడు మళ్ళీ ఇది ఎవ్రీ మంత్ మీ కోర్స్ వస్తుంది. నెక్స్ట్ టైం నువ్వు ఒకదాన్ని రావద్దు, 10 మందిని తీసుకొని రావాలి. అవునా? ఫ్రెండ్స్ను ఎవరినో రిక్వెస్ట్ చెయ్యి, ఏదో చెప్పు, అలా కావాలంటే నువ్వే బస్ టికెట్ కొని తోలుకరా, ఇటుకి తోలుకొస్తే చాలు. లేడీస్ ఫ్రీ. ఓ మరి అసలు నిండిపోవాలి ఇదివరకాల హాలు, బస్సులు ఫ్రీ కాబట్టి ఏదో విధంగా ఎవరు ఈజీ రారు. ఇది పుణ్యస్థలం, ఇందులో రావడం చాలా కష్టం. ఇప్పుడు మా పక్కన ఊరుంది, గేట్ దాడితే నా గురించి 100 మందిలో పెడతారు. గేట్ లోపల రాలేరు అంతే వాళ్ళకి, ఎందుకంటే ఆయనకి సరిపోదు ఈ జన్మ. అడిగి ఇప్పుడు మనందరం వీడికి వచ్చినామంటే ఆఖరి జన్మనో, బట్లాస్ట్ ఆఖరి జన్మనో, ఏవో ఆధ్యాత్మిక మూలాలు ఉన్నాయి కాబట్టి వచ్చినాం. రారు. ఇప్పుడు ఈ ఫోన్లో నాకు 20,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత? 20,000. న్యాచురల్ వ్యాపారస్తునిగా ఉంటారు. మొన్న ధ్యానమాగినప్పుడు మెసేజ్ పెట్టాను. నేను జనరల్గా ఎప్పుడు పెట్టాను, సరేలే మనం చెప్పకుండా కూడా మనకు తప్పు అవుతుందని మెసేజ్ పెట్టాను. మంచిగా కార్డు డిజైన్ చేసి పెట్టాను. పెడితే ఒక 3-4 గ్రేట్ వర్క్ యు ఆర్ డూయింగ్ సార్ అని ఒకడు ఐ విల్ ట్రై టు కమ్ సార్ అని ఒకడు ఉంటాడు, గుడ్ అని ఒకడు అంటాడు. నేను ఎంత డొనేషన్లు వస్తాం అనుకున్నా, డొనేషన్లు తిప్ప దేవుడు వరకు 4 మెసేజ్ వచ్చినాయి.
ఇదే రాత్రికి మా ఫామ్ హౌస్లో మీటింగ్ ఉందని చెప్తే 40,000 మంది వస్తారు, వద్దని వస్తారు. కానీ జస్ట్ ఆ పార్టీ ఉందనుకో అర్థమైంది అన్నట్టు. ఆధ్యాత్మంలో కాలు పెట్టాలి. కైలాసపురంలో అందులో పత్రిజీ లాంటి జన్ మాస్టర్, వైబ్రెంట్ మాస్టర్ ఇవి ఉన్న సంస్థలో కాలు పెట్టాలంటే మామూలుకి సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. కాబట్టి మనం అందుకే చెప్పడం మన పని, తెలియజేయడం మన పని. అవునా? నెక్స్ట్ టైం ఒకరు 10 మందితో రావాలి. ఎందుకంటే మన లక్ష్యం చాలా గొప్ప లక్ష్యం. మనం చేస్తున్న పని ఏం పని? శ్రీకృష్ణుడు భగవానుడు చేసిన పని చేస్తున్నాం. ధ్యానం మనం చెప్పింది కాదు, మనం కనిపెట్టింది కాదు. కృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల కింద 6వ అధ్యాయంలో ధ్యానం గురించి చెప్పాడు. అందరం మర్చిపోయినాం. మర్చిపోయిన ధ్యానాన్ని మనం చెప్తున్నాం. ఇంట్లో మనది ఏదో కనిపెట్టిందో, మనం సైంటిస్టో కాదు. కృష్ణ భగవానుడు చెప్పిన ధ్యానం మనం చేస్తాం, ఒక భగవత్ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి చాలా గొప్ప వరం. ముఖ్యంగా ఉన్న యువకులను చూస్తుంటే చాలా తక్కువ మంది వచ్చినా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎస్పెషల్లీ యూత్కు నేను ఇందులో ధ్యానానికి వచ్చిన తర్వాత రాకముందు పత్రి గారి యొక్క మేనేజ్మెంటు, ధ్యానంతో పొందిన ఆ డేర్నెస్తో వ్యాపారం మల్టీ ఫోల్డ్స్లో సక్సెస్ అయ్యాం. ఎవరైతే ధ్యానంలో ఆధ్యాత్మికలు ఉంటారో మన ఉద్యోగం కానీ మన వ్యాపారం కానీ చాలా బోల్డ్గా, చాలా డైనమిక్గా చేస్తాం. దట్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 minutes సార్. సో విజయభాస్కర్ రెడ్డి గారు యూత్కి సంబంధించి ఎంకరేజ్మెంట్ అనేది ఎంత ఉంటుంది అన్నది లాస్ట్ ఇయర్ ధ్యానమా చక్రంలో చేతల ద్వారా చూపించేసిండ్రు. ఎలా అంటే ప్రత్యేకమైన ఒక వేదికనే ఇచ్చేసిండ్రు మాకు. ప్రత్యేకమైన ఒక దాదాపుగా 600-700 మంది అకామిడేషన్ వచ్చేటట్లు ఇంతకుముందు వేసేవాళ్ళు. దాన్ని యూత్ ప్రోగ్రామ్ పెట్టుకోండి అని చెప్పి కంప్లీట్గా యూత్ ప్రోగ్రామ్ పెట్టించిండ్రు. తర్వాత దాని మీద మొత్తం కిందంతా చెక్కలన్నీ బరిపించి పర్ఫెక్ట్ తయారు చేయించి ఓ ఎల్ఈడి పెట్టి మొత్తం 10 మంది స్పీకర్లు పిలవడానికి కావాల్సిన ఫైనాన్సు, తర్వాత వాలంటీర్లకి సపరేట్ తన ఓన్ అకౌంట్ నుంచి డబ్బులు తీసి ఇదంతా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా అంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేయకున్నా కూడా సార్ ముందుండి యూత్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. ఇప్పుడే కాదు ఎప్పటికీ యూత్ ఎంబడే పడతాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మధ్యాహ్నం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఓకే, రైట్. ఇప్పుడు ఒక 5 minutesలో ఇంకొక మాస్టర్ నుంచి మనం ఇంకో సెషన్ తీసుకుందాం. ఆ లోపు మనం ఒక టాపిక్, ఒక లైన్ ఎంచుకున్నాం కదా. ఏం లైన్ అది? చెప్పండి నాతో పాటు. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయము. ఎన్నున్నాయి? ఒకటే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడున్న ప్రతి డీటెయిల్ మెల్లమెల్లగా అక్కడున్న అన్ని వస్తువులన్నీ నా మైండ్లోకి రావడం మొదలు పెడుతుంది. నేను ఇలా అక్కడ ఇక్కడ చూసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ఏముందో నాకు ఏమీ రాదు. అవునా కదా? అంటే మీ శక్తి ఏమవుతుంది? మీ దగ్గర ఉన్నటువంటి అపారమైన శక్తి ముక్కలుగా విడిపోయి ఏ పని చేతగాని స్థితికి వస్తాము మనము. ఎందుకు ధ్యాస అంత అద్భుతమైంది అంటే, ఎందుకు మీ పనులలో విజయం మన పనుల్లో విజయం ఎందుకు సాధించలేమంటే శక్తి లేక కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యాసను కేంద్రీకరించకపోవడం. నేను ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలంటే కాసేపు నా ఫోకస్ అంతా నా పనులన్నీ పక్కన పెట్టి మొత్తం ఏం చేయాలా? అక్కడ గమనిస్తూ దృష్టిని అక్కడ కేంద్రీకరించాలి. ధ్యానంలో మనం ధ్యాస ఎడబెడతాం చెప్పండి? దేని మీద? అదే మీరు సెకండ్ ఒక తోన పెట్టండి. మనకు ధ్యానం కుదరకపోవడానికి కారణం ఏంటంటే ధ్యాసను శ్వాస మీద మనం పెట్టం, ఇంకేమేమో ఆలోచిస్తూ ఉంటాం, ఇంకెక్కడికెక్కడికో ధ్యాస పోతూ ఉంటుంది. ట్రైనింగ్ లేదు. అదే కనుక మనము రెగ్యులర్గా బాగా ధ్యానం చేస్తూ ఇలాంటి శక్తి క్షేత్రాల్లో కూర్చొని టైం ఇచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా ధ్యాసను మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలి? శ్వాస మీదకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీ శక్తి మొత్తం ఒకటే తోత కేంద్రీకరించబడుతుంది. ఎలా? భూతద్దం లాగా. సూర్యకిరణాలు పైనుంచి వస్తున్నాయి. వచ్చిన సూర్యకిరణాలన్నీ
మీ ఇక్కడున్న పేపర్‌లో అవన్నిటిని కాల్ చేస్తదా? కాల్ చేయదు. ఒక భూతద్దం పెట్టండి. ఏమైంది? అంటే ఏమైంది అక్కడ చెప్పండి? మొత్తం తరంగాలన్నీ గూడా ఒక చోటికి వచ్చి, ఒక పాయింట్ మీద కేంద్రీకరించినప్పుడు, ఆ శక్తి కొన్ని వందల రెట్లు పెరిగి, అక్కడున్న దాన్ని కాల్చివేసేటంత శక్తి ఉంది. శక్తి లేక గాదు. ఒక టూల్ గావాలి. శక్తిని కేంద్రీకరింపజేసే ఒక టూల్ గావాలి. ఇక్కడ మన శక్తిని ఏకీకృతం చేసే టూల్ ఏంటి? శ్వాస. ఎవరైతే ధ్యాసను ఒక చోట కేంద్రీకరించడం నేర్చుకుంటారో వాళ్ళకి ఈ భూమి మీద సాధ్యం కాదంటూ లేదు. కేవలం మనకు అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఒక చోట కేంద్రీకరించే విద్య రాదు. పత్రికారొచ్చి మనకేం చెప్పిండ్రు? మీ ధ్యాస ఎక్కడికి పోతుంటది? గతంలోకి. లేదా ఈ క్షణంలో ఉంటదా? ఎవరికీ ఉండదు. సో, అందుకే ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ కూర్చున్నా 2 నిమిషాలు దొరికినా, 3 నిమిషాలు దొరికినా కాన్సంట్రేట్ ఆన్ యువర్ బ్రెత్. సార్ 2 నిమిషాల్లో ఏం ధ్యానం కుదురుతది సార్? మీకొక టిప్ చెప్తాను. ఒక విషయాన్ని గంటలు గంటలు గాడ కూసుంటే ఇంతే వస్తాయి. ఎగ్జాంపుల్ మిమ్మల్ని కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ గ్యాప్ ఇవ్వకుండా, రిఫ్రెష్ ఇవ్వకుండా, రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూయస్ క్లాస్ చెప్పిన మొత్తం ఎక్కుతదా? ఎక్కుతదా? ఎక్కదు. అదే మీకు మధ్య మధ్యలో గ్యాపులిచ్చి ఒకటే అంశాన్ని 10 సార్లు చెప్తే మైండ్‌లో ప్రింట్ అయితది. ఇక్కడ ఏందంటే ధ్యానము చాలామంది ఏం చేస్తారంటే, ఒకేసారి నేను 10 గంటలు కూసుంటా. అక్కడ మీ ధ్యాస ఏముంది తెలుసా? 10 గంటలు అనే దాని మీదకొత్తది. ఎప్పుడైపోతదో, ఎప్పుడు లేవాలి, శరీరం సహకరించదు, పని ఉంటది, 10 గంటల లోపు మీకు ఎన్నో అలవాట్లుంటాయి. అంతా డిస్టర్బ్‌డ్. మనము చిన్నదానికి వాల్యూ ఇవ్వం. అతి పెద్దది చేయాలి ఒకటేసారి అనుకుంటాం. కానీ గమ్మత్తేందంటే ఈ సృష్టి మొత్తం అతి చిన్న దాంట్లోనే ఉంటది. ఈ అణువులోనే ఈ సృష్టి ఉంటది. మీ కంటికి కనిపించని అణువులోనే ఈ సృష్టి ఉంటది. కాబట్టి మీరేం చేయాలా? చిన్నదానికి ఇంపార్టెన్స్ ఇయ్యాల. ఎట్లా సార్? 5 నిమిషాల ధ్యానాలు చేయండి. ఈడ కూర్చున్నారు ఖాళీ ఎవరు రాలేదు. చూసుకుంటూ కూర్చున్నారు. వస్తారా? రారా? వస్తారా? ఏం చేయొద్దు. మీరేం చేయాలా? ఒక కుర్చీ ఉందా? కుర్చీ మీద కూర్చోండి. కళ్ళు మూసుకోండి. లేదు ఏం లేదు. ఆ గోడకు అనుకొని కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ప్రాక్టీస్ మెనీ టైమ్స్. ఒకేసారి గంటలు గంటలు పట్టుకొని శ్వాసను పట్టుకునే కన్నా ఎక్కువ శక్తి, ఎక్కువ సార్లు అటు ఇటు తిరిగిన మనసుని పట్టుకొచ్చి ఈడ కూర్చోబెడతాం. అప్పుడు మీకు ఏం అలవాటయితదంటే, మీరు చెప్పినా చెప్పకున్నా మనసుకు ఏం అలవాటయింటది? యాడికొచ్చే అలవాటయింది చెప్పండి? ఎందుకు మీరు ఎన్ని సార్లు చేసిండ్రు? మీరు ఈ టెక్నిక్ పాటించండి. ధ్యానంలో ఒక్క 41 రోజుల్లో మీ ధ్యాన స్థితి మారిపోతది మొత్తం. గంటలు, గంటలు, గంటలుగా బలవంతంగా కూర్చున్న ధ్యానానికన్నా మీరు 5 నిమిషాలకోసారి, 2 నిమిషాలకోసారి కళ్ళు మూసుకొని శ్వాస దగ్గరికి అలవాటు చేస్తున్నాం. మన ధ్యాసను ఈ శ్వాస మీద పెట్టడం అలవాటు చేస్తున్నాము. మళ్ళీ, మళ్ళీ మీ మనసుని ఇటు తీసుకొస్తాము. స్విచ్ ఆఫ్ పక్కకెట్టినాం. స్విచ్ ఆఫ్ పక్కన పెట్టినాం. ఎన్ని సార్లు ఎక్కువ సార్లు చేస్తే భయం పోతది. మీ మైండ్‌కి అలవాటయితది. ఎక్కువ సార్లొచ్చిన ప్లేస్‌కి మనం అనుకోకుండానే ప్రయత్నంగా ఊరికే టైమ్ పాస్‌కొచ్చేస్తాం. ఇప్పుడు మీ బ్రెత్ గూడా, మీ ధ్యాస గూడా ఎక్కడికి రావాలి టైమ్ పాస్‌కి? శ్వాస దగ్గరకొచ్చిందంటే ఇంక అయిపోయే పని. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ పనంతా ఏందంటే శ్వాస మీద పెట్టడం తప్ప ఇంకేం పని లేదు. మిగతాదంతా జరిగిపోతది. ఫస్టు ఆలోచన తగ్గుతాయి. ఎరుక పెరిగింది. శక్తి ఒస్తుంది. శక్తి లోపలికి పోయి ఏం చేస్తుందో చూస్తారు. ఎరుక వచ్చింది కదా! ఈ క్షణంలోకొస్తారు. ఇంట్యూషన్ బాడీ కనెక్ట్ అయితారు. సమస్యకు పరిష్కారం వస్తది. సబ్‌కాన్షియస్ మైండ్ శూన్యమైతది. ఇవన్నీ మీరు చేసేటివి గావు. మీ పని ఒక్కటే. మీ ధ్యాసను ఎక్కడున్నా, ఏ రోజైనా కనీసం ఒక 20, 30 సార్లు ఈడికి పట్టుకురండి. ఉదయం పూట గంట సేపు ధ్యానం చేస్తాం. అది వదిలేయండి. సాయంత్రం పూట అరగంట సేపు ధ్యానం చేస్తాం. అది వదిలేయండి. దాని గురించి నేను చెప్పట్లా. ఎక్కడైతే మనకు గ్యాపులు దొరుకుతాయో, ఎదురు చూసే సమయం వస్తుందో, 5 నిమిషాలు దొరికినా, 3 నిమిషాలు దొరికినా కళ్ళు మూసుకోండి. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టెక్నిక్. ధ్యానం నాకు కుదరట్లేదు సార్ అంటారు.
ఇది చేసి చూడండి ఎందుకు కుదరదో చూద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ఇప్పుడు అందరూ. ఒకటే నిమిషం. 1 मिनट के लिए हम ध्यान करेंगे. सिर्फ 1 मिनट. ఓన్లీ 1 మినిట్. స్విచ్ ఆఫ్ యువర్ మైండ్. ఎప్పటికప్పుడు బహిర్ప్రపంచాన్ని బయటనే వదిలేసి లోపలికెళ్ళాలి. బీచ్ మే కయి విచారం ఆయేగా. మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. फिर से हम सांस के ऊपर ध्यास रखना है. बस इतना है ध्यान. శ్వాస మీద ధ్యాస. ఓకే ప్లీజ్. Slowly open your eyes.